నాకు ఇది అందట్లేదు. స్టూల్ వేసుకో. అన్ని పనులు నేనే చేస్తున్నా, మీరు అసలు హెల్ప్ చేయరేంటి? ఇంకా మా వాళ్ళ అమ్మాయి కావాలంటున్నారు, దాన్ని కూడా ఇలాగే చేస్తారేమో. అలా ఎదురు చూడకపోతే మీ అబ్బాయి రానన్నాడా? వాడి కోసం కాదులే అమ్మాయి, బాదం ఖీర్ కోసం. వాడు నేషనల్ మెడల్ గెలుచుకొస్తే బాదం ఖీర్ చేసి పెడతానన్నాను. నాకేమో రాదు కదా, అందుకే పక్కింటమ్మాయి వస్తానంది. కంగారెందుకు టీచర్, బాదాం ఖీర్ చేయటం నాకొచ్చు. నీకొచ్చా? చాలా బాగా. రండి. టీచర్, ఇంకెవరో మా వాళ్ళ అమ్మాయి ఎందుకు? మీ బేటాకి నాతోనే నిక్కా చేయొచ్చుగా. కాని కాని వాడొచ్చేస్తాడు. టీచర్, రామ్ రాగానే మీకో విషయం చెప్తారు, మీరెలా ఫీల్ అవుతారో చూడాలి. నజీరా పంచుడు. నజీరా ఖానం తెలీదనుకున్నావా? అమ్మా, మెడల్స్ పెట్టుకుని బూట్లు ఇవ్వమంటే షాప్ వాడు ఒప్పుకోలేదు. నజీరా సడన్ గా వచ్చి నా మెడల్స్ తీసుకుని బూట్లు కొనిచ్చిందని చెప్పాడు. నజీరా ఎలా వెళ్ళింది? నేను నీకు తప్ప ఇంకెవ్వరికీ చెప్పలేదే. వాడికి విషయం తెలీదులే. వాడి మాటలు నీ భాషలో చెప్పమంటే నీ మాటలు వాడికి చెప్పావు. వాడిది పిచ్చి వెర్రి అని అప్పుడే డౌట్ వచ్చింది, కానీ బూట్ల దగ్గర కన్ఫర్మ్ అయింది. ఎక్కడికి ఉండు, వాడొచ్చి నాకు మెడల్ ఇస్తాడు కదా, అప్పుడు నేను నా కోడల్నిస్తాను. ఆ కళ్ళు చూడు, 2 బంగారు పథకాల్లా ఉన్నాయి. అందుకే వాడు నీ వెనక పరిగెడుతున్నాడు కదా. జిందాబాద్ జిందాబాద్. ఇంకా చాలా దింపండి రా. జిందాబాద్ జిందాబాద్. మెల్లగా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అమ్మ దిష్టి, దేశం దిష్టి, దేవుడి దిష్టి, అన్ని దిష్టిలు. థూ థూ థూ. నా మెడలేదురా. ఇది మా అమ్మ కోసం గెలిచింది, ఢిల్లీలో మాత్రమే దొరుకుతుంది. అవునా, బాదం ఖీర్ ఏది? నీ గదిలో ఉంది. గదిలోనా? వెళ్ళు, నువ్వు వెళ్ళు. నజీరానా ఖానుమా? నజీరా ఖానమా, మా అమ్మ చేసిన బాదం ఖీర్ నువ్వేనా? నజీరా, మీ బాబాయ్ నిన్ను అర్జెంట్ గా రమ్మంటున్నారు. ఓయ్, మళ్ళీ ఎప్పుడు? మళ్ళీ ఎప్పుడు? 1 గంటగా ఎక్కడా? రా, ఇంటికి వెళ్దాం. నజీరా వస్తానందరా. రాలేదుగా, రా. నువ్వు వెళ్ళరా, నేను వస్తాను. రారా. రేయ్, ఆ అమ్మాయి రాకపోతే తప్పు తందవుతుంది.
వచ్చేదాకా వెయిట్ చేయకపోతే తప్పు నాదవుతుంది. నువ్వు వెళ్ళరా, నేను వస్తాను. అమ్మ రమ్మండి రా. ఎక్కడికి వెళ్ళాలంట? అమ్మే కదరా, అర్థం చేసుకుంటుంది. వెయిట్ చేయమని చెప్పు. అమ్మాయిలు ఎక్కువసేపు వెయిట్ చేయలేరురా. అరే అమ్మ చచ్చిపోయేదిరా. మీ నాన్న నా తాళి తీసుకెళ్లిపోయారుగా. నువ్వు గోల్డ్ మెడల్ తీసుకురా, మెళ్ళో వేసుకుంటా. కూల్ రామ్, లైట్ గా తీసుకో. ఒకటి లైఫ్ ఇంకోటికి లైట్ గానే ఉంటుంది, కానీ ఎవరి లైఫ్ వాడికి చాలా వెయిట్ ఉంటుంది. ఆ బాధ మీకు అర్థం కాదులే. నా లైఫ్ లో 3 లవ్ స్టోరీలు ఉన్నాయి. అమ్మని ప్రేమించాను, పరుగుని ప్రేమించాను, అమ్మాయిని ప్రేమించాను. పరుగు మాత్రమే మిగిలింది. అమ్మాయి ఒకేసారి దూరం అయ్యారు. గెలుపు ఓటమి ఒకేసారి రావటం నా లైఫ్ లోనే జరిగిందేమో. సారీ రామ్, నిజంగానే మాకు అర్థం కాలేదు. ఎందుకంటే మేమెప్పుడు విడిపోలేదుగా. అది ఎలా ఉంటుందో కూడా మాకు తెలీదు. డోంట్ వరీ రామ్, నువ్వెప్పటికీ మాకు విన్నర్వే. అందరికీ నేను విన్నర్ని, నాకు నేను ఎప్పటికీ రన్నర్నే. అవును, అసలు నజీరా ఏమైంది? ఇప్పుడు ఎక్కడుంది? నాకు మాత్రం ఈ లెటర్లో ఉంది. Ma'am, everyone is waiting for you. Hello, ma'am. Good evening, everyone. The quarterly financial success of Nazira Group of Industries is not mine alone. It's all of you, my team. So I thank you. And the party is not over yet. You all have bonuses coming. So enjoy your evening, and I'll see you all tomorrow at work.
మెహక్ Coffee! Coffee! My head is breaking. Someone give me a coffee! మెహక్ Mom, why you? Mom, what is this? I want coffee. హ్యాంగ్ ఓవర్ కదా, కాఫీ కన్నా కషాయం బాగుంటుంది, తీసుకో. కష్టంగా ఉంటుంది మామ్. రాత్రంతా ఎంజాయ్ చేసావు కదా, వాజ్ దట్ నాట్ ఎనఫ్? హూస్ దిస్? మై బిఎఫ్. బిఎఫ్? వాట్ యు మీన్ బిఎఫ్ అంటే? నువ్వేమనుకున్నావు? బాయ్ ఫ్రెండ్. ఓ, ఇతను కూతురు వెనకాల ఇలా స్పై చేయకూడదు మామ్. షుడ్ స్పై యువర్ డాటర్. ఏ కూతురి జీవితం మరి ఇంత స్పైసీగా ఉండకూడదు. అండ్ ఐ కేర్ అబౌట్ యూ మెహక్. ఐఎమ్ కన్సర్న్డ్, ఐఎమ్ నాట్ స్పైయింగ్. దిస్ ఇస్ జాన్, మై ఎక్స్ బాయ్ ఫ్రెండ్. వాట్స్ రాంగ్ విత్ ఇట్? ఎక్స్ ఎందుకు అయ్యాడు? కనెక్ట్ అవ్వలేదు. అలాంటి వాడు బాయ్ ఫ్రెండ్ ఎలా అయ్యాడు? మామ్, కెన్ వి బి ఫ్రెండ్స్? ఫ్రెండ్లీగా మాట్లాడుకుందామా? బాయ్ ఫ్రెండ్ కావడానికి ఫిజికల్ లుక్స్ బాగుంటే చాలు, కానీ అది కంటిన్యూ కావడానికి కెమిస్ట్రీ ఉండాలి. లేదు బ్రేకప్. బ్రేకప్? ఇప్పుడున్న అతను సమీర్ స్మార్ట్ గాయ్. కెమిస్ట్రీ బాగుందా? ఇప్పటిదాకా అయితే కొత్తగా ఉంది. కొత్త అనేది ఎప్పటికైనా పాత పడిపోతుంది. అప్పుడు ఇంకో బ్రేకప్, ఇంకో బాయ్ ఫ్రెండ్, అంతేనా? కనెక్ట్ అవ్వకపోయినా కాంప్రమైజ్ అవ్వాలా? బుల్షిట్. మనం ఇండియాకి వెళ్తున్నాం. యూర్ డూయింగ్ యువర్ మెడిసిన్ దేర్. ఇండియా? వై? డోంట్ వి హావ్ మెడికల్ కాలేజెస్ హియర్? బుల్షిట్ ని కూడా ప్రేమించే వాళ్ళు ఈ ప్రపంచంలో ఇండియాలో మాత్రమే కనిపిస్తారు. ఆ ప్రేమ కూడా నీకు తెలియాలి. కమ్ ఆన్ మామ్, ప్రేమ ఎక్కడైనా ఒకటే. ప్రేమ అంటే కాలమ్స్ లా. ఇట్స్ అన్ అట్రాక్షన్ బిట్వీన్ పాజిటివ్ అండ్ నెగటివ్. దట్స్ ఇట్. ఇట్స్ ఆల్ అబౌట్. అది బూతు, సెక్స్ కాదు. దెన్ వాట్ ఇస్ మామ్? సెక్స్ ఇస్ అన్ అల్టిమేట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. ఇట్స్ డివైన్. ఒక స్త్రీ పట్ల మగాడు గాని, ఓ మగాడు పట్ల స్త్రీ గాని అంతకంటే ఎక్స్ప్రెస్ చేయలేనిది సెక్స్. అది కేవలం ప్రేమించిన ఒక్కరితోనే జరుగుతుంది. ప్రేమని అంతకంటే గొప్పగా ఏది ఎక్స్ప్రెస్ చేయలేదు. నిజంగా లవ్ లో పడితే తెలుస్తుంది. ఇక్కడ నువ్వు కొలంస్ లో పడుతున్నావు, ఇండియాలో ఉండి చూడు, లవ్ లో పడతావు. అంటే ఇండియాలో ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉండరా? ఇక్కడి కల్చర్ ని ఫాలో అయితే ఎక్కడైనా ఉంటారు, అక్కడ కల్చర్ ని ఫాలో అయితే ఎక్కడ ఉండరు. మరి నీకెలా ఉన్నాడు రాజారాం, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్? అతను నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాదు, అసలు బాయ్ ఫ్రెండే కాదు. హీస్ మై లైఫ్ అండ్ ఐఎమ్ హిస్ ఆటోగ్రాఫ్. నీ ప్రేమ అంత గొప్పదైతే నువ్వు అసలు ఇక్కడ ఉండేదాన్నే కాదు, నాకు అసలు తల్లి అయ్యేదాన్నే కాదు. ఆ పిలుపు నా జీవితాన్ని మలుపు తిప్పింది. ఏం చాచా, అర్జున్ గారు రమ్మన్నారంట? ఎక్కడికైనా వెళ్తున్నారా మీరు? మనం అర్జెంట్ గా మలేషియా వెళ్తున్నాం. నాకు చాలా ఇంపార్టెంట్ క్లాసెస్ ఉన్నాయి. నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ కదా, నాకు రావడం కుదరదు. ఇమ్మీడియట్ గా వెళ్ళాలి నజీరా. చాచి, ఏమైంది? అబ్బాజానికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? ఎలా? ఎప్పుడు? ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇజ్ హీ ఫైన్? ఫ్లైట్ కి టైం అవుతుంది, దారిలో మాట్లాడొచ్చు. ప్లీజ్ బయలుదేరి పెట్టి.
హలో, పార్వతమ్మ గారి అబ్బాయి రాజారాంని ఒకసారి పిలుస్తారా? నేను నజీరాని మాట్లాడుతున్నా. 5 నిమిషాల్లో ఫోన్ చేయండి అమ్మా, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. నజీరా, ఫ్లైట్ టైం అవుతుందమ్మా. బేటీ ప్లీజ్ రామ్మా. ప్లీజ్ బేటీ, బేటీ ప్లీజ్ బేటీ, ఇప్పుడు ఆగితే ఫ్లైట్ ని మీ నాన్నను కూడా మిస్ అవుతాం. ప్లీజ్ నజీరా, బాగున్నావా? అబ్బాజాన్ ఎక్కడున్నారు? లోపల ఉన్నారు. आप जब ठीक समझे तब आना. नो 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 नो, हम सही टाइम में आएंगे. हमारे लिए प्लीज वेट मत करना. शुक्रिया साहब. यस यस, आई अंडरस्टैंड. ओह, दिस इज माय डॉटर नजीरा खानम. हेलो बेटी. इंडियाలో చదువుతోంది. अच्छा, फिर मिलेंगे फाजिल साहब. ओके, खुदा हाफिज. खुदा हाफिज. आ जाओ बेटी, ఎలా ఉన్నావురా? क्या नजीरा, इतनी दुबली हो गई. इंडिया में कुछ खाती है या नहीं? अच्छा सब छोड़, अब बोल कॉफी पीगी या चाय? అబ్బాజాన్ కి అబద్ధాలు కూడా వచ్చా? అబద్ధాలా? నేను ఏడిస్తే మీకు నచ్చదు కదా? హే ఎందుకు ఏడిపించారు? హే, నీ బాబాయ్ నీతో ఏం చెప్పాడ్రా? మీకేదో యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్? కాంట్ యు సీ మీ ఇన్ ఫుల్ షేప్? ఐఎమ్ హేల్ అండ్ హెల్తీ. లీవ్ దట్. ఇండియాలో ఉంది? అలాగే ఉంది. చూడ్డానికి ఎలా ఉన్నా బ్రతకడానికి బాగుంటుంది. దట్స్ ఎ గుడ్ ఫీలింగ్. స్టడీస్? ఇంట్రెస్టింగ్. ఫ్రెండ్స్? ఇంట్రెస్టింగ్. రాజారాం? ఇంట్రెస్టింగ్. చాచా కూడా తెలీదే, మీకెలా తెలిసిపోతుంది. నానని కదా. నచ్చాడా? తనెవరికైనా నచ్చేస్తాడు నాన్న, మీకు కూడా. నచ్చకపోతే? మీరు తనకు నచ్చకపోతే మిమ్మల్ని వదిలేస్తానా? ప్రేమ కదా నాన్న. నజీరా, దీనికి మీ ప్రేమ మొండితనం రెండు వచ్చాయి. మీ అమ్మ చూసావా నజీరా? ప్రేమ కూడా తినదు కాదంట. ఈ నాన్న కోసం అతన్ని మర్చిపోలేవా? కష్టమే. లైఫ్ లో ఫస్ట్ టైం కష్టపడమంటున్నాను. ట్రై చేయొచ్చు కదా? నాన్న కోసమా, మతం కోసమా? గౌరవం కోసం. నజీరా, ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కటికి ఇంటిగట్టి ఉంటుంది. మత సామరస్యం అది లేదనుకునేవాడు ఉంటాడేమో గాని లేనివాడు మాత్రం ఉండడు. ఐఎమ్ ఆల్సో అన్ ఇండియన్. ఒక వలస కూలిక ఈ దేశం వచ్చిన మామూలు ఫాసిల్. ఈ రోజు
సుల్తాన్ ఫాజిల్ హుసేన్. నా ప్రాపర్టీ విలువ సమ్ బిలియన్ రింగిట్స్. నన్ను ఈ స్థాయికి తెచ్చింది నా గొప్పతనమో మంచితనమో కాదు, మనవాడు అనే ఫీలింగ్. ఇప్పుడు నా చుట్టూ ఉన్న సమాజానికి ఓ రెస్పాన్సిబుల్ పర్సన్ గా ఉన్నా. నజీరా, నీకు రామాయణం తెలుసుగా? రాముల వారు సీతమ్మని అడవులకు పంపించారు, అనుమానంతో కాదు, ఆ సమాజానికి రిప్రజెంటేటివ్ గా. అది ఆయన రెస్పాన్సిబిలిటీ. నజీరా, నేను నీ ప్రేమను వదిలేయమంటున్నా, అంతే. నాన్న, చిన్నప్పటి నుంచి నా ఇష్టాల్ని మీరెప్పుడు కాదనలేదు. తప్పులు చేసినా ఒప్పుకుంటున్నారని తప్పులు చేయటం మానేశాను. ఇప్పుడు మీరే తప్పు చేయమంటున్నారు. నేను ఇండియాలో చదువుకుంటానంటే మీరొద్దనాల్సింది, ఒప్పుకునేదాన్నేమో. ఇదెలా నాన్న? నాన్న, మీ ఇష్టంతో నా నిక్కా జరిగితే నా బ్రతుకంతా నాకిష్టం లేనివాడు నా గుండెల మీద ఉంటాడు. మీకిష్టమేనా? వద్దమ్మా, వద్దు. నేనేదో ఈ జనాల ముందు తలదించుకోవాల్సి వస్తుందనుకున్నాను. వదిలేయమ్మా, నా చావేదో నేను చేస్తాను. నీకేది కరెక్టో అది చెయ్యి. నీ లైఫ్ హ్యాపీగా ఉండాలి, అంతే. ఐ లవ్ యూ. నజీరా, మీ అబ్బాజాన్తో ఇలాగేనా మాట్లాడేది? వెళ్ళి సారీ చెప్పు. నాన్నకి కరెక్ట్ గానే ఉంది, మీకు తప్పనిపిస్తుందా? బేటీ, భయ్యా గురించి నీకు తెలియదు. ఆయన అలాగే అంటారు, కానీ డెసిషన్స్ చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఇప్పుడు మీరు అన్నేదేంటి? మీ ఇష్టాలు నేను పడుతూ ఉండాలా? నాకు ఇష్టాలు ఉండవా? నాన్న, రెండు రోజులే, వెళ్ళిపోదాం. ప్రాపర్టీస్ అన్ని ఇండియాకి షిఫ్ట్ చేయడం అంటే ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చే అవసరం ఉండకూడదు. వెళ్ళగానే వాళ్ళ అమ్మగారితో మాట్లాడతాను. నికా అంటారో పెళ్ళి అంటారో మీ ఇష్టం, మీరు బాగుంటే చాలు. మనం వస్తున్నట్టు రాజారాంకి తెలుసా? ఆ ప్యాడు పెన్ను ఇస్తావా? ఫైనాన్షియల్ మ్యాటర్స్ అసలు పట్టించుకునేదాన్నే కాదు, ఆయన నాతో డిస్కస్ చేస్తున్నా వద్దనేదాన్ని. ఇలాంటి ఒక రోజు వస్తుందని తెలియదు కదా. మీ బాబాయ్ పిన్ని ఇక్కడే ఉండిపోతారు. వాడికి మొదటి నుంచి ఇండియా వెళ్ళడం ఇష్టం లేదు. ఏదో నీ చదువు కోసం ఆయన మాట కాదనలేక వచ్చాడు. ఎనీవే, ఇక్కడ మన రుణం తీరిపోయింది, వెళ్ళిపోదాం. అమ్మా, ఈ లెటర్ చాచాకి ఇవ్వు. ముస్తఫా, నువ్వు చదువు. తప్పు, ఒకరికి రాసింది ఇంకొకరు చదవకూడదు. కానీ పిల్లలు రాసింది తల్లి చదవాలమ్మా, తప్పులు దిద్దాలిగా. రామ్కి నజీరా, మా నాన్న నాకు అన్నీ ఇచ్చారు, నేను కూడా ఆయనకి ఏదైనా ఇవ్వాలి. అందుకే
మన ప్రేమని ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. పేరెంట్స్కి ఇవ్వడానికి ఇంతకంటే విలువైనది నాకు కనిపించలేదు. సారీ. ఈ లెటర్ నువ్వు చదివే టైంకి నాకు నికా అయిపోయి ఉంటుంది. ఇక మర్చిపో. నీకోసం ఒక అమ్మాయి ఉంటుంది, చేసేసుకో. ఇదేం పెద్ద కష్టం అనుకో. ఎందుకంటే నన్నుగా నువ్వు చూసింది కొన్ని క్షణాలే. కంటి వాకిలి దాకా వచ్చి వెనకెళ్ళిపోయాననుకో. నజీరా. అసలేంటిదంతా? ఇన్నేం తీసుకురావడానికి చాచా వెళ్తారు కదా, ఆయనకిచ్చి పంపించండి. రామ్కి ఇవ్వమని చెప్పండి. నా డీటెయిల్స్ ఏవి అతనికి తెలియకూడదని చెప్పండి. కానీ ఎందుకిలా? వద్దన మనిషి లేడు, నేను వద్దనట్లేదు. నాన్న ఉండి వద్దన్నా నేను ఒక్కునేదాన్ని కాదు. కానీ వద్దని లేక వెళ్లిపోయారు చూడు. బ్రతుకుని లెక్క చేయకపోయినా పర్లేదమ్మా. చావుని గౌరవించాలి. లేకపోతే నేను కూతుర్నే కాదు, ఈ పెళ్లి జరిగితే తనతో ఉన్న ప్రతి క్షణం నాకు నాన్న గుర్తొస్తాడమ్మా. నా వల్ల కాదు. నాన్నకి దూరంగా ప్రేమించిన వాడితో ఉండొచ్చు, కానీ దూరం చేసుకొని ఉండకూడదు. వదిలే. సరే, నీకు ఇంకొక సంబంధం చూస్తాను. ఎలా? నా నిక్కా అయిపోయిందమ్మా రామ్తో. నాకు తెలిసి ప్రేమించుకోవడానికే పెళ్లి చేస్తారు. ఆల్రెడీ ప్రేమించుకున్నప్పుడు పెళ్ళైనా కాకపోయినా ఒకటే. ఈజ్ మై హస్బెండ్. నాన్నని మర్చిపోయి రామ్తో ఉండలేను. రామ్ని మర్చిపోయి ఇంకెవరితోనూ ఉండలేను. వదిలే. అది కాదు నజీరా. నేను నాన్న కంటే మొండిదాన్ని. ప్రేమనే వదిలేసిన దానికి ప్రాణం వదిలేయటం పెద్ద కష్టం కాదు. ఆఫ్టర్ ఆల్ ప్రేమకి పుట్టిన ప్రాణం ప్రేమ కంటే చాలా చిన్నది. గుర్తుంచుకో. వచ్చేదాకా చూస్తూ ఉండమంటే ఓ బాధ్యత ఇచ్చిందనుకున్నాను. బంధాన్ని ఇచ్చి వెళ్ళిపోతుంది అనుకోలేదు. ఎవరో ఏమైందో ఎంత ట్రై చేసినా తెలియలేదు. అందరూ ఇష్టానికే కంటారు, కొంతమంది ఇష్టం లేకుండా పుడతారు. దేవుడు ఒకటి తీసుకుంటే ఇంకోటిస్తాడంటారు. నా నుంచి అన్నీ తీసుకుని అమ్మ అనే పిలుపునిచ్చాడు. ప్రేమ, పెళ్లి, ఫ్యామిలీ ఇలాంటివన్నీ హ్యాపీగా బతకడానికి యూజ్ అవ్వాలి. ఏడుస్తూ బతకాల్సి వస్తే దేనైనా వదిలేయాలి. నువ్వు ఇలా ఆలోచించుంటే నీకు ఓ ఫ్యామిలీ ఉండేది. ఛా, ఏడుపుకి ఇంపార్టెన్స్ ఇస్తారేంటమ్మా? కష్టాల్లో తోడుండేది ఏడుపే మెహక్. అదే ప్రేమ. నాకు నా కార్ అంటే చాలా ఇష్టం. పోతే బాధగా ఉంటుంది, కానీ దాన్నే తలుచుకుని ఏడుస్తూ ఉంటే నీ దృష్టిలో అది ప్రేమ. నాకు అది ఫూలిష్నెస్. క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి ఒక కొత్త కార్ కొని చూడు, పోయిందాన్ని ఈజీగా మర్చిపోతావు. బాయ్ ఫ్రెండ్ అయినా హస్బెండ్ అయినా అంతే. పోతే పర్చేస్, నచ్చకపోతే ఎక్స్చేంజ్. దట్ ఈస్ లైఫ్. మనసు పర్చేస్ చేయడానికి కుదరదు. ఒకసారి ఎక్స్చేంజ్ అయితే ఫరెవర్. నీ మనసు ఎవరికి ఇవ్వలేదు, అందుకే నీకు తెలీదు. ఓ, అయితే రాజారాం కూడా పెళ్లి మానేసి నీలాగే ఉంటాడా? పెళ్లి చేసుకున్నా నాలాగే ఉంటాడు. అతని లైఫ్ లో ఇంకో ఆడది ఉండొచ్చు, కానీ మనసులో నేను మాత్రమే ఉంటాను. అది కూడా తప్పేగా. ఆ తప్పు నువ్వు చేయొచ్చుగా. నీ లైఫ్ లో కూడా ఇంకో మగాడు ఉండొచ్చుగా. షటప్. నేను అతన్ని మోసం చేశాను. నా పెళ్లి సెటిల్ అయిందని అబద్ధం చెప్పాను. పెళ్ళైన అమ్మాయిని ప్రేమించకూడదు. మర్చిపోవడానికైనా
పెళ్లి చేసుకుంటాడు. అలా కావాలని నేను ఆ లెటర్ రాశాను. మరి పెళ్ళైనతని నువ్వెలా ప్రేమిస్తున్నావు? అది కూడా తప్పేగా? తప్పే, 100% తప్పే. మనసు ఇవ్వటం, మర్చిపోవటం రెండూ మన చేతిలో ఉండవు మహక్. ప్రేమించిన మనిషితో పెళ్లి జరగకపోతే ఈ తప్పులు జరుగుతూనే ఉంటాయి. అందుకే ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోవాలి. కూల్ మామ్, నువ్వు అనుకుంటున్నావంతే. అతను ఆ తప్పు చేయడు, ఎందుకంటే ఈ ప్రేమ అంత మంచి తప్పులు చేయించేంత గొప్పదేం కాదు. ఎప్పుడో మర్చిపోయి ఉంటాడు. దే ఆర్ మెన్ మామ్, థెల్ ఫర్గెట్. అండ్ టైం దేనైనా మర్చిపోయేలా చేస్తుంది. నువ్వు కూడా మర్చిపోయి ఉండొచ్చు, కానీ ట్రై చేయలేదంతే. ప్రేమ పుట్టడానికి ఒక క్షణం చాలు మెహక్, కానీ ప్రేమ చచ్చిపోవడానికి ఒక జీవితం సరిపోదు. నా రామ్ నన్ను ఎప్పటికీ మర్చిపోడు. ఇప్పుడు అతనికి నువ్వు కనిపిస్తే నిన్ను నువ్వు పరిచయం చేసుకోవాలి. ఐఎమ్ సో అండ్ సో, నువ్వు నా కళ్ళు చూసి ప్రేమించావు, నేను మీ ఇంటికి వచ్చి మ్యూజిక్ నేర్చుకున్నా, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇలా నన్ను ఎంత దూరం నుంచి చూసినా నా రామ్ నన్ను గుర్తుపడతాడు. పెళ్ళైన మాట కూడా మర్చిపోయి తన పరుగుతో వచ్చి నన్ను హక్ చేసుకుంటాడు. అయితే సరదాగా మనం బెట్టేసుకుందామా? సరదాగా కాదు, సీరియస్ గానే. మనం ఇండియా వెళ్దాం, రాజారాంని మీట్ అవుదాం. నిన్ను చూడగానే గుర్తుపట్టి నజీరాని పిలిస్తే చాలు, మీద ప్రేమని ఒప్పుకుంటా. నువ్వు చెప్పినట్టు వింటా, ఇండియాలోనే చదువుకుంటా. అలా కాకుండా నువ్వు అని సాగదీశాడో ఖతం, దట్స్ ఇట్. నిన్ను నువ్వు ఇంట్రొడ్యూస్ చేసుకున్నా, నిన్ను గుర్తుపట్టడానికి 1 minute గ్యాప్ తీసుకున్నా, మీది ప్రేమ కథని నువ్వు ఒప్పుకోవాలి. ఆర్ యు గేమ్ ఫర్ ఇట్? నా మనసు అతని దగ్గర ఉంది, ఇక్కడుంది రామ్ది. రామ్కి ఓడిపోవడం తెలియదు.